హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చానండి. అది ఫ్రైడ్ ఇడ్లీస్. ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోతే ఏం చేయాలి అని అర్థం కానప్పుడు ఇలా ఫ్రై ఇడ్లీ చేసి పెట్టండి. చాలా బాగా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి. నా ఛానల్ గనుక మొదటిసారి చూస్తున్న వాళ్ళు నా ఛానల్‌కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇప్పుడు వంటలోకి వెళ్దామా? ముందుగా మనం ఇడ్లీలను ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా అన్ని పీసెస్ చేసి పెట్టుకోవాలి. ఈ సైజులో క్యూబ్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆయిల్ వేడైనాక ఇలా మొత్తం ఇడ్లీలను కట్ చేసుకున్న పీసులను వేసుకొని వేపుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈవెన్గా వేపుకోవాలి. ఇలా వేగిన వాటిని తీసి పక్కకు పెట్టుకుందాం. ఇలా మిగతావి కూడా అన్నీ వేపుకోవాలి. ఇప్పుడు మనం అన్ని ఇడ్లీలు ఇలా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదండి. ఇదే ఆయిల్లో మనం ఒక పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ మంచిగా వేపుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి. ఇవి వేగుతుంటే టమాటో అండి, 2 టమాటోలు తీసుకున్నాను నేను. టమాటో వేయాలి. టమాటో మంచిగా ఉడకనివ్వాలి. టమాటోని ఇలా ఉడికించుకున్నాక ఇందులో రెడ్ చిల్లీ సాస్ వేయాలండి. గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. కొంచెం టమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్ కొంచెం వేసినాక కొంచెం ఉప్పు, ఓకే, బాగా కలిసేసి కొంచెం వాటర్ వేయాలండి. ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చేసి ఇడ్లీలో వేసుకొని బంద్ చేసుకోవటమే. కొంచెం చికెన్ మసాలా ఇలా మొత్తం దగ్గరికి వచ్చినాక ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీలను ఇందులో వేసేసి కలపాలి. ఇప్పుడు కొత్తిమీర జల్లి గార్నిషింగ్ చేసుకోవడం. ఇలా సింపుల్గా చేసుకునే మసాలా ఇడ్లీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.